రమకృష్ణ గారు ఇందులో నక్షత్రంలో ఉన్న క్యారెక్టర్ ప్లే చేస్తున్నారా? నేను ఆవిడ డైరెక్ట్ చేయలేను, చాలా కష్టం. చేస్తాం చాలా కష్టం. బాగా క్లోజ్ కదా, సో నేను ఏదైనా చెప్తే నవ్వుతుంది. నాకు మూడు పోతుంది. అది కరెక్ట్ కదా. శ్రీఆంజనేయంలో పడ్డాను. చంద్రలేఖ టైంకి నాట్ మ్యారీడ్. ఓకే. మ్యారేజ్ అయిన తర్వాత శ్రీఆంజనేయం చేస్తున్నప్పుడు సో ఇట్స్ డిఫికల్ట్ టు హ్యాండిల్ హర్ యాజ్ అ డైరెక్టర్. మరి ఆవిడతో రుద్రాక్ష అని ఒకటి ప్లాన్ చేశారు అప్పట్లో, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో రమ్య ఒక క్యారెక్టర్ అని దిల్ రాజు ప్రపోజ్ చేసాడు. చేస్తే చూడాలని సార్, మీరు చేయండి సార్ అంటే నేను వెళ్ళి కథ చెప్పి ఆమె నొప్పించడం, కానీ నేను తీసుకోవచ్చు అవన్నీ నేను చూసుకుంటాను. కాదు, ఆవిడతో మన కష్టం పని చేయలేదు. పెద్ద స్టార్ పొద్దున్న 9:30, 10 అయితే కానీ రాదు, అవన్నీ మీకు ఎందుకు సార్ నేను చూసుకుంటామని దిల్ రాజు ఏదో ప్రపోజల్ పెట్టాడు. బట్ ఇట్ ఇన్ ఫైనలైజ్ కదా. ఎందుకంటే ఆవిడ యాక్టింగ్ క్యాపబిలిటీస్కి, ఆ చామ్కి, ఆ ఆరాకి ఏదైనా మంచి స్క్రిప్ట్ చేసి చెయ్యాలని ఉంది నాకు కంపల్సరీ. నేను కాబట్టి ఇంక నాకు ఇంకా ఎక్స్ట్రా బయట లాగి చూపించుకోవాలి. ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఎందుకు డ్రాప్ అయిందండి? రుద్రాక్ష బేసికల్లీ ఫస్ట్ బడ్జెట్ హ్యూజ్, పేపర్ మీదే చాలా పెద్ద ఫిగర్ వస్తుంది. బట్ స్టిల్ దిల్ రాజు లైక్ వాంట్స్ టు డూ ఇట్. ఈ సో కనెక్టెడ్ బాగుంది సార్, చేద్దాం. కరెక్ట్గా అందరం గేరప్ అయి వెళ్దాం అనుకునే టైంకి సడన్గా రైతు పడింది మీద, బాలకృష్ణ సినిమా. 100th ఫిల్మ్ అనేటప్పుడు నేను టెంప్ట్ అయ్యాను. ఆ తర్వాత కథ వినగానే ఇది ఇప్పుడు కంపల్సరీ చేయాల్సిన సినిమా, ఫుడ్ మాఫియా గురించి. ఫెంటాస్టిక్ పాయింట్. ప్లస్ చేయాల్సింది చాలా ఉంది. సో అది చేసిన తర్వాత చేద్దాం అనుకుని టెంపరీగా పోస్ట్ పడేది. ఓకే. అది హోల్డ్లో పెట్టి ఇది చేస్తున్న టైంలో సడన్గా ఆయన గౌతమిపుత్ర శాతకర్ణి చేయాల్సి వచ్చింది. సో నేను మళ్ళీ రుద్రాక్ష నుంచి బయటికి డిస్కనెక్ట్ అయిపోయి బయటకు వచ్చాను కదా, అది మళ్ళీ ఎక్కించుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇట్స్ లైక్ ఇంకొక జోన్ అది టోటల్గా. అందుకని తప్పమంటే నక్షత్రం స్టార్ట్ చేసి, సో ఇది అయిన తర్వాత మొన్నే అంటున్నాడు రాజుబాయ్ కనిపించి, చేద్దాం సార్ ఆ సినిమా చేయాలి అని. చేద్దాం. ఈ రైతు అన్నది టైటిల్ తేజ గారి ఆల్రెడీ తేజ రిజిస్టర్ చేశారు. అది తేజ చెప్పాడు ఇదివరకు రైతు అని. ఏమన్నా రిజిస్టర్ చేస్తే ఇల్లు అడిగి తెచ్చుకుంటాం. అండ్ బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు ఇది నక్షత్రం తర్వాత ఉంటుందా? తర్వాత డిసెంబర్ స్టార్ట్ అవ్వాలి. రైతు అమితాబ్ బచ్చన్ గారిని కలిసి వచ్చాం కదా, సో ఆయన డెసిషన్ కోసం వెయిటింగ్. ఏంటి ఆయన కలవడానికి ఉద్దేశం? అవన్నీ అందుకని కలిసి వచ్చాం. ఆయన ఒక క్యారెక్టర్ కోసం అడిగాను. ఓకే. రియాక్ట్ అవ్వాలి. ఓకే. అండ్ చిరంజీవి గారి వందే మాతరం సినిమా అది ఎందుకు ఆగిపోయింది? అది మళ్ళీ ఉంటుందా? ఎప్పుడు ఉంటుంది? వందే మాత్రం ఉంటుంది. చిరంజీవి గారితో కాకపోవచ్చు. ఓకే. బట్ వందే మాత్రం డెఫినెట్గా ఉండాలి. చిరంజీవి గారితో వేరే సినిమా ఉంటుందా? ఏం మరి చిరంజీవి గారు అంటే ఆయన డిసైడ్ చేయాలి కదా. ఓకే. అఫ్కోర్స్ నా సినిమాలు నేనే డిసైడ్ చేసుకుంటాను. బట్ చిరంజీవి కాబట్టి, అన్నయ్య కాబట్టి తాను డిసైడ్ చేస్తే ఆయన వంశీ చేద్దామని అంటే డెఫినెట్గా వెళ్ళి చేస్తాను. అంతేగా నేను చిరంజీవి గారితో సినిమా అది కాదు, ఆ సినారియో అది కాదు. వందే మాత్రం డెఫినెట్గా మనకి అవసరమైన సినిమా చెయ్యాలి కంపల్సరీ. యు ఆర్ వాచింగ్ iDream media.com. Please subscribe it.